సిరియాలో ఐసిఎస్పై విరుచుకుపడ్డ అమెరికా దళాలు. సిరియాలోని ఐసిఎస్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గత నెలలో ఐసిఎస్ దాడుల్లో 2 అమెరికా సైనికులు, ఓ అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆపరేషన్ హై స్ట్రైక్ పేరుతో అగ్రరాజ్యం సైన్యం దాడులు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే శనివారం సిరియా వ్యాప్తంగా ఐసిఎస్కు చెందిన ఆయుధ నిల్వలు, కమాండో కేంద్రాలు, శిక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దళాలు దాడులు చేశాయి. ఈ ఆపరేషన్లో తాము కూడా పాల్గొన్నామని జోర్దాన్ సైన్యం తెలిపింది. ఉత్తర సిరియాలోని అలెప్పో నగరం నుంచి కుర్దిష్ దళాలు నిష్క్రమించాయి. దీంతో ప్రభుత్వ దళాలు, కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న పోరాటం ముగిసే అవకాశం ఉంది. ఈ మేరకు 2 వర్గాల మధ్య అమెరికా, ఐరోపా దేశాల మధ్యవర్తిత్వ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అలెప్పో గవర్నర్ ఆదివారం ప్రకటించారు. ఎన్డీఎఫ్ అధీన ప్రాంతాల్లోని సిరియా ప్రభుత్వ దళాలు నియంత్రణలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 24 మంది పౌరులు గాయపడ్డారు. 24 మంది పౌరులు మరణించారు. 120 మందికి గాయాలైనట్టు తెలుస్తుంది.